ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు గుమ్మడికాయతో హల్వా చేస్తున్నాను. నా స్టైలు ఒకసారి ట్రై చేయండి. గుమ్మడికాయ అయితే మిక్సీకి వేసుకున్నాను. కొంచెం ముక్కలుగా ఉంది. కొబ్బరి, యాలక్కాయలు, ఇది బెల్లం కొంచెం తురిమాను, ఇంకా కొంచెం తురమాలి, నెయ్యి, పంచదార, కలర్. ఇప్పుడైతే కొబ్బరి వేసుకుంటున్నాను. మిక్సీకి యాలకులు వేసుకుంటున్నాను. దీంట్లోనే పంచదార కూడా వేసేస్తున్నాను. మిక్సీకి వేసేస్తున్నాను. దీంట్లోనే కలర్ వేస్తున్నాను. ఎక్కువ పడిపోయింది. ఇంకా మిక్సీకి అయితే వేసేసుకున్నాను. దీంట్లో కలర్ వేసాను కదా, కలర్ వచ్చింది. ఈ కలరు వేసిన కలర్ సరిపోకపోతే మళ్ళీ వేస్తాను. ఇక గ్యాస్ వెలిగిద్దాం. ఇప్పుడైతే కట్టెల పొయ్యి మీద చేయట్లేదు, గ్యాస్ మీద చేస్తున్నాను. చూడండి, గ్యాస్ అయితే వెలిగించేసాను. నూనె పోస్తున్నాను. ఇప్పుడు నా దగ్గర అయితే ఇప్పుడు జీడిపప్పు అయితే లేదు. నేనైతే జీడిపప్పు వేయట్లేదు. మీరైతే వేసుకోండి మీ దగ్గర ఉంటే. సింపుల్గా నా దగ్గర ఏది ఉందో అది వేసి చేస్తున్నాను. ట్రై చేయండి. నూనె వీటెక్కింది కదా, ఇప్పుడైతే గుమ్మడికాయ వేసేసాను కదా, ఇక గంటి తీసుకొని కలపాలి. దీంట్లోకి అయితే కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. బాగా ఉడకడానికి. బాగా ఉడికినప్పుడు అన్నీ మనం వేసిన కొబ్బరి, పంచదార, యాలకులు వేసాం కదా, అది వేసేయడమే. ఇక ఇదైతే సిమ్లో పెట్టేస్తున్నాను. మూత పెట్టేసాను. మూత తీసుకున్నాను. వాటర్ అయితే ఒక కప్పు పోసేసాను, బాగా ఉడకాలని. తర్వాత దీంట్లో వాటర్ లేకుండా ఇంకిపోయిద్దిలే. నెయ్యి వేసాం కదా, స్మెల్ అయితే భలేగా ఉంది. మళ్ళీ మూత పెట్టేస్తున్నాను. అదైతే ఉడికింది. ఇప్పుడైతే మనం మిక్సీకి వేసుకున్నాం కదా, ఈ పొడులు ఇవన్నీ వేసేద్దాం. పేస్ట్, బెల్లం, నేనైతే దీంట్లో 2 వేసాను. పంచదార వేసాను, బెల్లం వేసాను. దీనికి కలర్ అయితే సరిపోలేదు, మళ్ళీ వేస్తాను కొద్ది కలర్ అయితే. స్మెల్ అయితే భలే వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏ వంట చేసుకుంటున్నారు? నేనైతే నాకు ఏ స్టైల్లో నేను చేస్తానో ఆ స్టైల్లో నేను వీడియో తీసి పెడుతున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. దీంట్లో వేసిన కలర్ సరిపోలేదు. మిక్సీకి వేసేటప్పుడు వేసాను కదా, సరిపోలేదు. అందుకని మళ్ళీ వేస్తున్నాను.
ఇందాక ఇంకిపోయింది కదా, ఇంకా కొంచెం ఉండాలి. అప్పుడు మనం వేసాం కదా పంచదార బెల్లం, అది పాకానికి వచ్చేసింది. అయిపోతే ఇక దేవుడికి ప్రసాదంగా పెట్టేయడం ఉంది. ఇక నెక్స్ట్ మనం తినాలి ఇంట్లో వాళ్ళు. నేనైతే కాసేపు తింటే ఆపేస్తాను. ఇక దేవుడికి నైవేద్యం పెడతాను కదా, అప్పుడు చూపిస్తాను. చూడండి, ఇదైతే బాగా దగ్గరికి వచ్చేస్తుంది కదా. గ్యాస్ అయితే ఆపేస్తున్నాం. ఇంకా దేవుడికి అయితే వేసేసాను.